ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనం మీషో యాప్ ద్వారా ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకుందాం. చాలామంది హౌస్ వైఫ్స్ అలాగే లేడీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ యాప్ని యూజ్ చేసి ప్రతి నెల కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు. మీరు కూడా వినే ఉంటారు ఈ మీషో యాప్ గురించి. సో ఇందులో మనం ఎలా వర్క్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి, పర్టికులర్ అమౌంట్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్లో ఎలా క్రెడిట్ అవుతుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి మీకైతే ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి. ఇంకా మీషో యాప్లో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అలౌ అయితే చేయండి. సో ఈ పర్మిషన్స్ అన్ని అలౌ చేసిన తర్వాత అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఆప్షన్ కనిపించలేనట్లయితే మీకు ఈ రెఫరల్ కోడ్ ఆల్రెడీ అప్లై అయిపోయింది. సో మీరు మరలా అయితే ఎంటర్ చేయని అవసరం లేదు. ఇంకా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఒక కోడ్ అయితే అడుగుతుంది. సో ఈ కోడ్ నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఈ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. సో ఇంకా ఏ విధంగా ఎర్న్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ఒక విషయం, నేను thumbnail లో ఏదైతే పెట్టానో సో అది 100% ట్రూ. సో మీరు ప్రతి నెల ఈజీగా 10,000 ఎర్న్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ యువర్ వర్క్. మీరు ఎంత వర్క్ చేస్తారో సో అంత మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి, అప్పుడు మీరు ఎలా ఎర్న్ చేయాలో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో సగం సగం చూసి కామెంట్స్ అయితే పెట్టకండి. పేమెంట్స్ అయితే జెన్యున్గా వస్తున్నాయి గైస్. అలాగే రిఫరెండ్ ఎర్న్ గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టోటల్గా 3 స్టెప్స్ లెర్నింగ్ అయితే ఇచ్చారు. కావాలంటే మీరు ఈ వీడియోస్ చూడొచ్చు. సో ఇందులో మనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సో ఇన్ని కావాలంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అనుకుంటే ఈ వీడియోస్ కూడా చూడొచ్చు. నేను ఇప్పుడు ఎలాగో చెప్తాను. సో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇస్తాను. సో కావాలంటే ఈ వీడియోస్ చూడండి. నేనైతే ఇంకా బ్యాక్ వచ్చేసి సో ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. ఇంకా నా లింక్ ద్వారా జాయిన్ అయ్యేందుకు గాను మీకు సైన్ అప్ బోనస్గా 100 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. ఈ 100 రూపీస్ని ఎలా ఉపయోగించాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు ఇక్కడ చూడండి, అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. మై బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వండి. మరలా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ అకౌంట్లో నేమ్ ఏ విధంగా ఉంటుందో సో అది ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసినా కానీ మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా? ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకుని అప్పుడైతే సబ్మిట్ చేయండి. ఎందుకంటే పేమెంట్ రావాలంటే ఈ డీటెయిల్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనైతే యాడ్ చేయట్లేదు, ఇది మీకు చూపించడానికి టెంపరీగా క్రియేట్ చేశాను. ఇంకా బ్యాక్ వచ్చేసి ఏ విధంగా ఎర్న్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఐడియా ఉంటే చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీకు ఒక లైవ్ డెమో చేసి కూడా మీకు ఏ విధంగా ఎర్న్ చేయాలో చూద్దాం. ఇందులో మనం ఎంత అమౌంట్ కావాలి అనుకుంటే సో అంత అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అంత అమౌంట్ని మన బ్యాంక్ అకౌంట్లోకి తెప్పించుకోవచ్చు. ఓకే, ఇది కరెక్ట్గానే విన్నారు మీరు. సో మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ని ఏం చేయాలి అంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలి. మీకు ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే మీ గ్రూప్స్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో షేర్ చేసినప్పుడు వాళ్ళకి కనుక ఆ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఆర్డర్ చేయమంటే సో వాళ్ళ తరపున మనం ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం, వాళ్ళకి ప్రోడక్ట్ రిసీవ్ అవుతుంది. ఓకేనా? ఇలా చేసినందుకు గాను మనకి కమిషన్ అయితే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఎర్న్ చేయాలి అనేది మీకు లైవ్ డెమోలో అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీ షర్ట్ అయితే ఉంది. సో ఈ టీ షర్ట్ నాకు బాగా నచ్చింది, నా ఫ్రెండ్స్కి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రికమెండ్ చేసే ముందు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే మీరు కూడా చెక్ చేయండి. అంటే ఈ క్లాత్ ఏంటి, కలర్ ఏంటి, సైజ్ ఏంటి, సో ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే రివ్యూస్ కూడా ఉంటాయన్నమాట ఇందులో. ఈ రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు టెస్ట్ చేసుకుని వాళ్ళకైతే రికమెండ్ చేయండి. ఓకే, వాళ్ళకి కనుక ఆ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. సో రికమెండ్ ఎలా చేయాలి అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ టీ షర్ట్ నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ షేర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసి నా ఫ్రెండ్కి షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో షేర్ చేసినప్పుడు వాళ్ళకి ఇమేజెస్ అయితే వెళ్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఇమేజెస్ అయితే వెళ్ళాయి. ఒకవేళ తనకి కనుక ఈ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, తన కోసం ఆర్డర్ చేస్తాను నేను. సో ఆర్డర్ చేసినందుకు గాను నాకు కమిషన్ అయితే వస్తుంది.
తరపున నేను ఆర్డర్ ప్లేస్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. ఇక్కడ యాడ్ టు కార్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నేను ఇక్కడ సైజ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు గమనించినట్లయితే ఈ ప్రోడక్ట్ అనేది కార్ట్లోకి యాడ్ అయింది. ఇక్కడ మనం క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ అయితే చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, సో షిప్పింగ్ ఛార్జెస్ ఏవైనా ఉన్నాయా, ఈ సైజ్ ఏంటి, పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నేనైతే ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఆన్లైన్ పేమెంట్ కూడా చేయొచ్చు. మ్యాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి. ఇంకా ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మీకు ఇంతకుముందు ఒక మాట అన్నాను గుర్తుందా, మనం బ్యాంక్ అకౌంట్లోకి ఎంత అమౌంట్ కావాలి అనుకుంటే అంత అమౌంట్ తెప్పించుకోవచ్చు అని చెప్పాను కదా. సో అదే ఇక్కడ చేస్తున్నాం. మనం ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 217 రూపీస్ అనమాట. మీరు కావాలంటే ఈ ప్రోడక్ట్కి ఒక 100 రూపీస్ మార్జిన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 317 రూపీస్ అనేది ఎంటర్ చేశాను. అంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 217 రూపీసే ప్రోడక్ట్, కాకపోతే ఇక్కడ మన కమిషన్ 100 రూపీస్ అనమాట. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 317 రూపీస్ అయింది. అంటే ఎవరైతే ఈ ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు 317 రూపీస్ పే చేస్తారు. ఇందులో 217 రూపీస్ అనేవి ఆ ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది. 100 రూపీస్ కమిషన్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా, మీకు చాలా సింపుల్గానే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఎంత కమిషన్ కావాలంటే అంత కమిషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కమిషన్ చేంజ్ చేసి చూపిస్తాను. ఒక 417 అని ఎంటర్ చేశాను అనుకోండి. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 217 రూపీస్ వాళ్ళు తీసేసుకుంటారు. ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు తీసేసుకుంటారు. మిగిలిన 200 రూపీస్ మన కమిషన్ అనమాట మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో ఇలా మనం మార్జిన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన మార్జిన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఫైనల్ ప్రైస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓవర్ ప్రైస్ పెడితే మన కస్టమర్ కూడా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి సో మనకు నచ్చిన అంటే రీజనబుల్ ప్రైస్లోనే మనం పెట్టాలి. ఇక్కడ 317 అని ఎంటర్ చేశాను నేను. సో ఎంటర్ చేశాను కాబట్టి ఈ 217 రూపీస్ ఈ కస్టమర్ కేర్ వాళ్ళు తీసేసుకుంటారు. అంటే ఈ ప్రోడక్ట్ ఓనర్ అయితే తీసేసుకుంటారో ఈ 100 రూపీస్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ రిసీవ్ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేస్తాను. ఇంతకుముందు మీకు సైన్ అప్ బోనస్గా ఒక 100 రూపాయలు వస్తాయి అన్నాను కదా, ఆ 100 రూపాయలు మీకు ఇక్కడైతే యూజ్ అవుతుంది. ప్రజెంట్ నా దగ్గర అయితే ఆ 100 రూపీస్ లేవు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. ఒకవేళ మీకు సైన్ అప్ బోనస్గా వచ్చిన 100 రూపీస్ ఉంటే కనుక మీకు ఇక్కడ -100 అవుతుంది. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు 100 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది అనమాట దీని ద్వారా. ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. పేమెంట్ మోడ్ వచ్చేసి నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. అంటే వాళ్ళకి ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాతే మనకి పేమెంట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూడండి అడ్రస్ అయితే అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్ అడ్రస్ అయితే తీసుకోండి. మీ ఫ్రెండ్ నేమ్, మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్, మీ ఫ్రెండ్ ఇంటి అడ్రస్ అయితే తీసుకోండి. కాలనీ, సిటీ, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సో ఇవన్నీ డీటెయిల్స్ అడిగి ఇక్కడైతే ఫిల్ చేసి సేవ్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అడ్రస్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతుంది. సో నేను ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఆర్డర్ సమ్మరీ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి మనకి ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుంది, వెన్స్డే 9th డిసెంబర్న డెలివరీ అయితే అవుతుందన్నమాట. వాళ్ళ ఫైనల్ ప్రైస్ ఎంత వచ్చింది కస్టమర్కి 317 రూపీస్. ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు. మనకు 100 రూపీస్ అయితే కమిషన్ మన బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా, సో ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఆర్డర్ సమ్మరీలో సో ఏవైతే ఆర్డర్స్ చేశారో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఆర్డర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది 7 days. సో రిటర్న్ అయితే చేయొచ్చు. అలాగే ఇందులో మనకి కొన్ని టార్గెట్స్ అయితే ఇస్తారు. సో కావాలంటే ఇక్కడ చూడండి, మనం ఎవ్రీ మంత్ కనుక 2000 రూపీస్ కనుక ప్రోడక్ట్ సేల్ చేసినట్లయితే మనకి 2% బోనస్ వస్తుంది. అలాగే 10,000 చేసినట్లయితే 2% ఎక్స్ట్రా బోనస్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా మనకి మంత్లీ ఒక బోనసెస్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మీరు కమిషన్స్ చెక్ చేసుకోవచ్చు. సో మంచి కమిషన్స్ అయితే వస్తాయి. ఇందులో రెఫరెండ్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. దీనికోసం అకౌంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రెఫరెండ్ ఎర్న్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎవ్రీ రెఫరల్కి మనకి 1000 రూపీస్ వరకు వస్తుందన్నమాట. సో అలాగే మనకి 15%
ఫస్ట్ 3 ఆర్డర్స్కి సేల్స్ అయితే వస్తాయి. అంటే మీరు ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు 3 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకి 15% కమిషన్ అయితే వస్తుంది. తర్వాత 1 ఇయర్ పాటు 1% కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా రిఫర్ చేయాలనుకుంటే ఇక్కడ రిఫర్ చేయ ఫ్రెండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ లింక్ అయితే పొందొచ్చు. మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. ఎర్నింగ్స్ ఎక్కడ చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ మై పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు ఎంత అమౌంట్ ఎర్న్ చేసినా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ యాప్ నుంచి మనం ఈ విధంగా అయితే ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఎంతమందిని కావాలితే అంతమందికి ఈ ప్రోడక్ట్స్ అయితే షేర్ చేయండి, మీ మార్జిన్ యాడ్ చేసుకోండి, ఎవ్రీ వీక్ పేమెంట్స్ అయితే తీసుకోండి. సో చాలా సింపుల్, మీ వర్క్ కూడా తక్కువే, కమిషన్ కూడా మీకు నచ్చినంత యాడ్ చేసుకుని ఎర్న్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో చెప్పాలనుకుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు, మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.